అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఇవాళ మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ గులాబ్ జామున్. అందులోనే చిన్న మార్పుతో చేసేదే కాలా జామున్ అన్నమాట. ఈ రోజు నేను కాలా జామున్ అయితే చూపించబోతున్నాను. ఈ రాఖీ పండగ స్పెషల్ గా నేను కాలా జామున్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. జ్యూసీగా ఎంతో సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది నేను బ్రెడ్ తో తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. 6 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ అయితే కాదు, 2 days ముందు తీసుకున్న బ్రెడ్ అనమాట. 1 or 2 days ఉన్న బ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ అయితే అంత మంచిగా అనిపించదు. కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగా మైదా పిండి. ఫస్ట్ ముందుగా ఈ బ్రెడ్ స్లైసెస్ సైడ్స్ అయితే కట్ చేసుకుందాము. అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి ఈ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పట్టుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నిటిని కూడా ఒక బౌల్ లోకి అయితే వేసేసుకుందాము. ఈ బ్రెడ్ క్రమ్స్ ని నేను మీకు కొలిచి చూపిస్తాను. కొలత ప్రకారం చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ కప్పు తోటి 2 కప్పులు అయితే బ్రెడ్ క్రమ్స్ అయ్యాయి అన్నమాట నాకు. ఇలా కొలతలతోటి మనము చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ తో చేసే జామున్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అందువల్ల నేను ఈ కొలతలు అనేవి మీకు చూపిస్తున్నాను. 2 కప్పులు అయితే బ్రెడ్ క్రమ్స్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ లోకి 2 కప్పులకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేంత చిటికెళ్ళు అయితే వేసుకున్నాను నేను వంట సోడాని. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఇలా నేను మధ్యలోకి కొంచెము రౌండ్ గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలన్నమాట. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలేనమాట. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని అంతటిని కూడా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండి అంతటిని కూడా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. పిండి కొంచెం అంటుకుంటున్నట్టుగా, ఎందుకంటే రవ్వ వేసాం కదా. ఈ రవ్వ బ్రెడ్ అంతా కూడా పీల్చుకుంటాయి అన్నమాట పాలని. ఈ విధంగానే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు బ్రెడ్ క్రమ్స్ అయితే తీసుకున్నాను కదా, దానికి నేను 2 కప్పులు షుగర్ అయితే వేసుకుంటున్నాను. 2 కప్పుల షుగర్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ షుగర్ సిరప్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. షుగర్ బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత నేను ఒక స్పూన్ అయితే పాలు వేసాను. పాలు వేయడం వల్ల షుగర్ లోని డస్ట్ అంతా కూడా పైకి వస్తుంది. ఆ డస్ట్ అంతటిని కూడా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, డస్ట్ అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంది షుగర్ సిరప్ అనేది. గులాబ్ జామున్ పాకం అందరికి తెలుసులేండి. లైట్ గా జిగురు వచ్చేంత వరకు పాకాన్ని అయితే ఉడికించుకున్నాను నేను. ఈ విధంగా కొంచెం లైట్ గా జిగురు వస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు పిండి అంతా కూడా బాగా సెట్ అయిపోయింది. నేను ఆల్రెడీ 1 స్పూన్ నెయ్యి అయితే వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేతులకైతే నెయ్యి అప్లై చేసుకున్నాను. చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ముందు చేసుకోవాలి. ఆ తర్వాత సిలిండర్ టైప్ లో చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్ని కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ మాత్రం చాలా తక్కువ హీట్ లో ఉండాలి. లో ఫ్లేమ్ లోనే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ తక్కువ హీట్ లోనే ఉంది. ఆ టైప్ లో ఇప్పుడు ఈ జామున్స్ అన్ని కూడా వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలన్నమాట. వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఈ కాలా జామున్ ని మనం ఫ్రై చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్ లోనే చేసుకోవడం వల్ల లోపల దాకా వేగుతాయి అన్నమాట మంచిగా. అప్పుడు ఈ జ్యూస్ కూడా బాగా పట్టేసుకుంటది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట. వేయగానే కదపకుండా ఒక 5 minutes అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో ఒక చిన్న స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా కదిపితే సరిపోతుంది అనమాట. అటు ఇటు కదుపుకుంటూ ఈవెన్ గా అన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాంటి జాలి గరిటెని తీసుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కాలా జామున్ అంటే కొంచెం కలర్ డార్క్ కలర్ వస్తుంది కదా, ఈ కలర్ అయితే గులాబ్ జామున్లకి అయితే సరిపోతుంది. కాలా జామున్లకి అయితే కొంచెం డార్క్ కలర్ రావాలి కదా, ఒకేసారి మంచి కలర్ రావడం కోసమని ఈ విధంగా జాలి గరిటె తోటి తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు
ఈ పాకంలో వేసుకుందాం. పాకము ఎక్కువ వేడి లేదు, లైట్ గా గోరువెచ్చగా ఉంది. అలా ఉంటేనే ఇవి వేసుకోండి. ఎందుకంటే పాకం వేడిగా ఉండి ఇవి వేడిగా ఉండి వేస్తే అవి సొట్టబడిపోయినట్లుగా అయిపోతాయి అనమాట. అన్ని కూడా నేను ఫ్రై చేసుకుని వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని నేను ఒక 1.5 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. 1.5 అవర్ కి చూసారు కదా, జ్యూస్ అంతా కూడా బాగా తగ్గిపోయింది. అంతా బాగా పీల్చుకున్నాయి అనమాట. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. జ్యూసీగా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసుకుందాము. మీరు ఒకసారి తప్పకుండా ఈ బ్రెడ్ తోటి కాలా జామున్ ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు బ్రెడ్ తెచ్చుకొని కూడా ఇంట్లో మిగిలిపోతూ ఉంటది. ఆ టైంలో ఇలా చేసి పెట్టండి, గులాబ్ జామున్లు కానీ కాలా జామున్లు కానీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగా వచ్చాయి, తప్పకుండా ట్రై చేయండి. కొన్ని బాదం పలుకులు, కొన్ని పిస్తా పలుకుల్ని పైన గార్నిష్ కోసం అని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ రాఖీ స్పెషల్ గా మీ ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి మీ బ్రదర్స్ కి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.